ఇది చిన్న ఏజ్‌లో చేయించుకుంటే ఓకే. కానీ పెద్ద అయిన తర్వాత చేయించుకుంటే అది ముందుగానే సెన్సిటివ్ పార్ట్ మన బాడీలో. Yes. సో, తర్వాత. సో, అట్లాంటి చోట మరి మీరు కత్తెరలు పెట్టి కట్ చేసేసి చేశారంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతా ఉంటది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే టైట్ స్కిన్ ఉన్న వాళ్ళనే మనం ఫైమోసిస్ అంటాం. అదే ఒకవేళ డయాబెటీస్ ఉండి టైట్ ఉంటే కనుక బెలనైటిస్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ ఒకటి ఆప్షన్. అయితే పాతకాలం దాకా మనం ఇప్పుడు కోతలు పెట్టే సర్జరీ కాకుండా కంప్లీట్ స్టేప్లర్ అనే సర్జరీ చేస్తాం. ఓకే. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇది జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి రికరెన్స్ అవకాశాలు ఉండవు. అంటే మళ్ళీ చర్మం అనేది పెరగదు. సో ఫస్ట్ చేసిన 2-3 రోజులు మాత్రం సెన్సిటివిటీ ఉంటుంది. ఆ తర్వాత సెన్సిటివిటీ పోతుంది అన్నట్టు. ఇక్కడ నా చేతిలో ఉన్నవే స్టేప్లర్స్ అంటాం. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇది గోల్డ్ స్టేప్లర్. ఇది వెరీ ప్రీమియం స్టేప్లర్. దీంతో చేయడం వల్ల 5 మినిట్స్లో సర్జరీ అయిపోతుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీ స్టేప్లర్ అంటే బ్లాక్ స్టేప్లర్ అని ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటంటే ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఇందులో వాడే పిన్స్ కూడా జిగ్ జాగ్ లో ఉంటాయి. దీనివల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం 0%. సో ఈ రెండింటి వల్ల 0% అన్నట్టు బ్లీడింగ్ అవ్వదు. కానీ బ్లీడింగ్ ఎప్పుడైతుంది అంటే నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే ఎరెక్షన్ అవ్వద్దని చెప్తుంటాం. సడన్గా ఎరెక్షన్ అయింది అనుకోండి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో మీరు అన్నట్టు అపోహలు అవసరం లేదు. ఎటువంటి శీఘ్రస్ఖలనం ఉన్నా కానీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నా కానీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే దొరికే కొన్ని స్టేప్లర్స్ ఉన్నాయి. దాంతో చేయడం వల్ల 100% ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది.